గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 2-3 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈ 4 నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గ్రూప్ 3 సక్సెస్ కాగలమా అన్న అంశం మీద. అదేవిధంగా 4 మంత్స్ని గ్రూప్ 2లో ఉన్నటువంటి 4 పేపర్స్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఏ పేపర్ ఎన్ని డేస్ చదవాలి, ఎలా రివిజన్ చేయాలి అనేది కూడా ఒక షెడ్యూల్ ఇచ్చాను. సో ముందుగా మీ అందరూ కూడా సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నారని ఆశిస్తున్నాను. అంతేకాదు సీరియస్గా చదవాలి అని కూడా నేను మీ నుంచి కోరుకుంటున్నాను. ఎందుకంటే అవకాశాలు మిస్ అయితే మళ్ళీ మళ్ళీ రావు. ఓకే, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రెండింటిని మీరు ఒకటే ప్రిపరేషన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, ఈ 2 అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న విషయం మీతో చర్చించాలి నేను. ఏంటి అంటే నేను చెప్పాను, ఈ 4 మంత్స్ పీరియడ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు అని చెప్పాను. ఇంకా కొంతమందికి సందేహం ఉంది. కామెంట్స్ చూశాను నేను వీడియోస్ కింద, మేడం ఇప్పుడు మొదలు పెడితే నిజంగా సక్సెస్ కాగలమా అనే ఒక సందేహము. దానికి కొంతమంది రిప్లై ఇచ్చారు. ఏమని అంటే ఇంపాసిబుల్ అని ఇచ్చారు కొంతమంది. నేను 2 ఇయర్స్ నుంచి చదువుతున్నాను, అన్ని ఫెయిల్యూర్సే చూశానని కొంతమంది ఇచ్చారు. నేను 5 ఇయర్స్ నుంచి చదువుతున్నాను, అన్ని ఫెయిల్యూర్సే చూశాను, ఇప్పటికే 4-5 ఎగ్జామ్స్ రాశాను, నేను ఫెయిల్యూర్ అయ్యాను అని చెప్పేసి కొంతమంది రిప్లై చూశాను. అంటే ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేహపడే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు చదివితే సక్సెస్ అవుతానా అని. మీకు ఒక విషయం చెప్తాను నేను. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చింది. ఎగ్జామ్ రేపు ఈ ఆగస్టులో కావాల్సినటువంటి ఎగ్జామ్స్ మీ అదృష్టం కొద్దీ పోస్ట్ పోన్ అయినాయి. బాగా చదివిన వాళ్ళకి అది దురదృష్టం అని కూడా నేను చెప్పాను. ఓకేనా? అంటే నోటిఫికేషన్ ఎప్పుడో వచ్చింది అంటే ఆల్రెడీ మీకు సిలబస్ మీద అవగాహన ఉందనే కదా అర్థం, కొద్ది గొప్ప మొదలు పెట్టారనే కదా అర్థం. అవునా కదా? లేదు, అస్సలు మొదలు పెట్టలేదు, మీకు సంవత్సర కాలం ఇచ్చిన లాస్ట్కి 4 నెలలే చదువుతారు అని కూడా నేను చెప్పాను. సో మీరు 4 మంత్స్ కనుక బాగా కష్టపడితే నేను ఇంకొక విషయం కూడా చెప్పాను, మీ ప్లేస్లో నేనుండి చెప్తున్నాను అన్నాను. అంతేకాదు చాలామంది యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ బాగా కష్టపడే అభ్యర్థులు, వీళ్ళందరికీ ఎంత టైం పడుతుంది ఒక ఎగ్జామ్కి అనేది నేను చూసున్నాను కదా. ఒక 20-25 ఇయర్స్గా నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఆ అనుభవంతో నేను చెప్పాను. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తున్నాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తన ఎస్జిటి టీచరు, బట్ తను ఆ టైంలో గ్రూప్ 2 ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంటే జస్ట్ జూలై అండ్ ఆగస్ట్ 2 మంత్స్ లీవ్ పెట్టి లేవకుండా కూర్చొని చదువుకొని గ్రూప్ 2 ఎగ్జామ్ తను సక్సెస్ అయింది. డిప్యూటీ తహసీల్దార్, తను ఇప్పుడు ఎంఆర్ఓగా ఉంది, ఆర్డీఓ ప్రమోషన్లో కూడా ఉంది. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి చదివే విధానం ఉంటుంది. నెగిటివ్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు నెగిటివ్ ఆలోచనలతోటే మొదలు పెడతారు. ఆ ప్రిపరేషన్ అంతా కూడా 100% ఫుల్ఫిల్గా సాగదు. పాజిటివ్గా, నమ్మకంతో, కసితో మొదలుపెట్టే వాళ్ళ ప్రిపరేషన్ వేరే ఉంటుంది. అర్థమైందా? మీరు ఎలా ప్రిపరేషన్ మొదలు పెట్టారు అనేదే, ఆ మనస్తత్వమే ఎండింగ్ వరకు, సక్సెస్ అయ్యేంత వరకు ఆ మనస్తత్వమే మిమ్మల్ని లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదవగలనో లేదో, ఈ ఎగ్జామ్కి ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరితోటి నేను పోటీ పడగలనా, కొంతమంది 5 ఇయర్స్ నుంచి చదువుతున్నారు, కొంతమంది 10 ఇయర్స్ నుంచి చదువుతున్నారు, వాళ్ళకు కూడా రాలేదు ఇంతవరకు, ఇప్పుడు చదివితే నాకు వస్తుందా, ఇలాంటి సందేహాలతో మీరు మొదలు పెడితే మీ చదివే విధానం కూడా అలాగే ఉంటుంది, మీ గ్రాస్పింగ్ పవర్ అలాగే ఉంటుంది, మీ ఏకాగ్రత అంతే డౌట్ఫుల్గా ఉంటుంది, మీరు ఖచ్చితంగా సక్సెస్ కారు. అలా కాకుండా ఎవరి గురించి పట్టించుకోకుండా నేను ఈ 4 నెలల కాలాన్ని నా ప్రయత్నం నేను చేస్తాను, కసిగా నేను చదువుతాను, సాధిస్తాను అన్న నమ్మకం ఉంది, సాధించి తీరాలి అనుకొని నువ్వు మొదలుపెట్టినప్పుడు నీ ప్రిపరేషన్ విధానం వేరుంటుంది, నీ యాటిట్యూడ్ వేరుంటుంది, నీ గ్రాస్పింగ్ పవర్ వేరుంటుంది, నీ ఏకాగ్రత వేరుంటుంది, ఇన్పుట్ వేరుంటుంది. మనం చదివిందంతా కూడా చాలా ఫాస్ట్గా మైండ్కి ఎక్కించుకుంటాం. ఎప్పుడు కూడా సందేహాలతో మొదలు పెట్టకండి. మీరు చదవండి, అయితే సక్సెస్ అవుతారు. లేకపోతే సబ్జెక్ట్ మీద మీకు హోల్డింగ్ రాదా? ఇంకొకసారి ఇప్పుడు మీరు చదవలేదు, ఇంకొకసారి నోటిఫికేషన్ వచ్చినా కూడా అది మీకు కొత్తగానే అనిపిస్తుంది కదా. మళ్ళీ ఇదే ప్రశ్న, ఇప్పుడు మొదలు పెడితే సక్సెస్ అవుతానా అని. మీరు నెగిటివ్ మాటలు తీసేసేయండి, వెనక్కి లాగే మాటల్ని తీసేసేయండి. ఇప్పుడు మీరు మొదలు పెడితే సక్సెస్ కారు అని ఎవరన్నా అంటే వదిలేసేయండి, మీరు చదవండి. చాలామంది ఒక్క ప్రిపరేషన్ తోటి 4-5 ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఉన్నారు.
సరే కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు, కొంతమందికి 2 నెలలు పడుతుంది, కొంతమందికి 3 నెలలు పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మొదలుపెట్టి చదవాలి కదా. కాబట్టి సందేహాలతోటి మీరు ఎప్పుడు కూడా ప్రిపరేషన్ని మొదలు పెట్టకండి. మీకున్న టైంని అవకాశం ఉంది యూటిలైజ్ చేసుకోండి. ఏమో సక్సెస్ అవుతారేమో. ఒకవేళ నేను సక్సెస్ కానేమో ఈ 4 నెలలు చదువుతాను మీరు ఆగిపోయారు, కానీ మీ తోటోళ్ళు ఎవరో ఈ 4 నెలలు చదివి సక్సెస్ అయ్యారు, మీరు మళ్ళీ వెనక్కి పోయి చదవగలుగుతారా? అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అరే నేను చదివి ఉంటే బాగుంటుండే అని. గుర్తుపెట్టుకోండి, అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకోవాలి. రిజల్ట్ అనేది మనకు అనుకూలంగా రావచ్చు, రాకపోవచ్చు. రానంత మాత్రాన మనం ఫెయిల్యూర్ అయినట్టు కాదు, సక్సెస్కి దగ్గరగా వెళ్ళినట్టు లెక్క. అర్థమైందా? మనం బాగా చదివి ఉంది అంటే ఈసారి రాకపోతే ఇంకొకసారి వస్తుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు లేకుండా సీరియస్గా చదవండి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయాలు ఏంటి అంటే, ఒకటి, గ్రూప్ 1 ప్రిపరేషన్కి ప్రయారిటీ ఇవ్వాలా, గ్రూప్ 2కి ప్రయారిటీ ఇవ్వాలనేది ఒక మెయిన్ క్వశ్చన్. గ్రూప్ 1 అనేది అక్టోబర్లో ఎగ్జామ్ ఉంది. అయితే ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ 1 మీద మాత్రమే ఫోకస్ చేసిన అభ్యర్థులంతా కూడా ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా గ్రూప్ 1 మెయిన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని చదువుతున్నారు. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అవుతాము అన్న 100% నమ్మకం వాళ్ళకు ఉంటుంది, క్వాలిఫైడ్ అవుతారు కూడా. కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మెయిన్స్ని కూడా మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవుతారు. అంటే లాంగ్ టర్మ్ మెయిన్స్ ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అక్టోబర్లో ఎగ్జామ్ రాస్తారు. కానీ అలా కాకుండా సడన్గా మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫైడ్ అయ్యారు, వాళ్ళకు క్వాలిఫైడ్ అవుతాము అన్న నమ్మకం కూడా లేకుండే అసలు అనుకూలై కానీ క్వాలిఫైడ్ అయ్యారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకు సందేహం, ఎలాగో క్వాలిఫైడ్ అయ్యాను కదా మెయిన్స్ రాస్తే ఎలా ఉంటుంది అని. అలాంటి వాళ్ళు మాత్రం మెయిన్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకు అంటే ఈ ఉన్నటువంటి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అనేది మీ మెయిన్స్కి మీరు ఫుల్ఫిల్, ఎందుకంటే అది డిస్క్రిప్షన్ ఎగ్జామ్ కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. చెప్పాలనుకున్న విషయాన్ని ఆ లిమిటెడ్ లైన్స్లో మీరు ఆన్సర్ని మీరు చేయగలగాలి. ఆ ఫోకస్ అనేది మీరు ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెడితే మెయిన్స్కి మాత్రం కొంచెం కష్టమే. అలా కాదు, గతంలో మేము రాసున్నాము, దాన్ని మేము 100% ఇప్పుడు మేము చేయగలుగుతామని మీ మీదకి మీకు నమ్మకం ఉంటే మాత్రం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఆ విషయంలో నేను ఇంకేం మాట్లాడను. కానీ సందిగ్ధంలో ఉంటారు చూసారా, రాస్తే బాగుండు అనుకుంటూలకు మాత్రం గ్రూప్ 2, గ్రూప్ 1 కంటే గ్రూప్ 2, గ్రూప్ 3 మీద ఫోకస్ చేస్తే కనీసం 100% వాటిని చదివితే మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యి గ్రూప్ 2నో గ్రూప్ 3నో కొట్టుకుంటే నెక్స్ట్ టైం గ్రూప్ 1 మీద మీరు ఫోకస్ పెట్టవచ్చు. ఓకేనా? ఎందుకంటే రెండింటి యొక్క ప్రిపరేషన్ విధానం వేరు కాబట్టి, ఇది డిస్క్రిప్షన్, ఇది ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ప్రిలిమ్స్ అనుకోకుండా క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కొత్తగా మెయిన్స్ జోలి వెళ్ళకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 మీద ఫోకస్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్లో ఉంటుంది, గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది. కానీ ఒకే ప్రిపరేషన్ తోటి మీరు 2 జాబ్లకి టార్గెట్ పెట్టాలి, రెండిటికి గురి పెట్టాలి. ఓకేనా? మీరు రెండింటి యొక్క సిలబస్ని ముందర పెట్టుకోండి ఈ వీడియో చూసిన తర్వాత. గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 3 సిలబస్. గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి. ఓకేనా? మనం ఇచ్చుకున్నటువంటి షెడ్యూల్లో ఫస్ట్ పేపర్ 1 అనేది ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు 60 రోజులు కేటాయించి చదవండి అని చెప్పాను నేను దానికి. ఓకేనా? ఆగస్టులో అంటే డైలీ కొంత కంటిన్యూస్గా చదువుతుండాలి. పేపర్ 1 అనేది 60 డేస్ ప్లాన్ మనం ఇచ్చుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం. ఆగస్టు మొత్తం అంతా కూడా పేపర్ 2, సెప్టెంబర్ అంతా పేపర్ 3, అక్టోబర్ అంతా పేపర్ 4 అని చెప్పాను. అంటే అక్టోబర్ ఎండింగ్ అంటే 90 డేస్కి ఈరోజు మీరు ఆగస్టు 1 నుంచి మొదలుపెట్టిన అక్టోబర్ 30th వరకు మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది మనం ఇచ్చుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం. ఓకేనా? అక్టోబర్ 30th 3 పేపర్స్ కంప్లీట్ అవుతాయి. ఓకే, 4 పేపర్స్ కంప్లీట్ అవుతాయి. పేపర్ 1 ఏమో 2 months, ఆగస్టు 2nd పేపరు, సెప్టెంబర్ 3rd పేపరు, అక్టోబర్ 4th పేపర్. ఇప్పుడు గ్రూప్ 3 సిలబస్ చూడండి. గ్రూప్ 3లో 3 పేపర్సే ఉంటాయి. 3 × 150 మార్క్స్ అంటే 450 మార్క్స్ పేపర్ గ్రూప్ 3. అయితే గ్రూప్ 2కి గ్రూప్ 3 సిలబస్ దగ్గర పెట్టుకొని చూస్తే కనుక గ్రూప్ 2 ఫస్ట్ పేపరు, గ్రూప్ 3 ఫస్ట్ పేపర్ అంటే పేపర్ 1 రెండిటిల్లో పేపర్ 1 సేమ్ సిలబస్. చూడండి, ఎక్కడ కూడా తేడా లేదు. కాకపోతే గ్రూప్ 2లో పేపర్ 1లో బేసిక్ ఇంగ్లీష్ అనేది 10th స్టాండర్డ్ అన్నారు. అంటే మీరు గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు పేపర్ 1 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ చూసుకున్నారు. 10th స్టాండర్డ్ అంటే అందులో 8th స్టాండర్డ్ కూడా ఉంటుందన్నట్టే కదా.
అంటే సేమ్ ప్రిపరేషన్ మీరు గ్రూప్ 3 కూడా హెల్ప్ అవుతుందనే కదా అర్థం. ఓకే, అక్కడ 10th స్టాండర్డ్ అయితే 3లోనేమో 8th స్టాండర్డ్ వరకు. అంటే గ్రూప్ 2 పేపర్ 1 చదివితే గ్రూప్ 3 పేపర్ 1 మీరు చేసినట్టే. ఇంకే ఎలాంటి సందేహం లేదు అక్కడ. ఓకే, క్లియర్. ఇక గ్రూప్ 2లో పేపర్ 2కి వచ్చేద్దాం. హిస్టరీ, పాలిటీ, సొసైటీ. అక్కడ గ్రూప్ 3లో కూడా పేపర్ 2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ. ఓకేనా. మన షెడ్యూల్ ప్రకారం పేపర్ 2 అనేది ఆగస్టు నెలలో కంప్లీట్ కావాలి గ్రూప్ 2లో. సేమ్ సిలబస్ గ్రూప్ 3లో కూడా ఉంది కాబట్టి గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 3 ప్రిపరేషన్ అయిపోయినట్టే. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఎక్కడుంది అంటే గ్రూప్ 3లో హిస్టరీకి సంబంధించి తెలంగాణ హిస్టరీ అనేది ఎక్కువగా ఉంది, తెలంగాణ చరిత్ర మీదనే ఉంది. అదే గ్రూప్ 2కి వచ్చేసరికి సింధు నాగరికత నుంచి మొదలు పెడితే స్వాతంత్రోద్యమం, అందులో తెలంగాణ హిస్టరీ అనేది కూడా ఒక భాగంగా ఉంది గ్రూప్ 2లో. అంటే గ్రూప్ 2 హిస్టరీ చదివితే మీరు అందులో తెలంగాణ ఉంది కదా, తెలంగాణ హిస్టరీ ఉంది కదా, అది అక్కడ మీకు గ్రూప్ 3లో హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ చదవాలి గ్రూప్ 3 కోసం. ఏంది అంటే కాకతీయ కింగ్డమ్, ఈ అజంహాయి, ఇదంతా కూడా ఇందులో కూడా ఉంది గ్రూప్ 2లో. అంటే రెండింటిని సిలబస్ ముందర పెట్టుకుంటే మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. సేమ్ సిలబస్ గ్రూప్ 2లోనేమో కొంచెం హిస్టరీ ఎక్కువ ఉండి మొత్తం సింధు నాగరికత నుంచి మొదలు పెడితే గ్రూప్ 3లోనేమో ఓన్లీ తెలంగాణ హిస్టరీ. అంటే ఎలాగో గ్రూప్ 2 చదువుతున్నారు కాబట్టి అది గ్రూప్ 3 కూడా హెల్ప్ అవుతుంది. అయితే ఆ తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు గ్రూప్ 2లో కొంచెము గ్రూప్ 3 దృష్టిలో పెట్టుకొని తెలంగాణ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు పేపర్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది హిస్టరీ అనేది. అదేవిధంగా పాలిటీ సేమ్ ఉంది, సొసైటీ సిలబస్ సేమ్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిలబస్. ఇంకొకసారి స్పష్టంగా చెప్తున్నాను, పేపర్ 2 సిలబస్ కూడా గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఒక్కటే. కాకపోతే గ్రూప్ 3లో ఓన్లీ తెలంగాణ హిస్టరీ ఉంది. పేపర్ 2తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రా చూసుకుంటే సరిపోతుంది. అర్థమైందా. ఇక పేపర్ 3 విషయానికి వస్తే గ్రూప్ 2లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్, గ్రూప్ 3లో కూడా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సేమ్ సిలబస్. అంటే మీరు ఆగస్టు సెప్టెంబర్కి గ్రూప్ 2 పేపర్స్ ఎలా అయితే కంప్లీట్ చేసుకుంటారో 3 పేపర్స్, అంటే సెప్టెంబర్ ఎండింగ్కి ఆగస్టులో సెకండ్ పేపరు, సెప్టెంబర్లో థర్డ్ పేపర్ అనుకున్నాము. ఈ 2 మంత్స్ కలిపి ఫస్ట్ పేపర్ కూడా చదవాలి అనుకుంటాం. మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు గ్రూప్ 2 ప్రిపరేషన్ షెడ్యూల్ ఇచ్చాను చూసారా, ఆ ప్రిపరేషన్ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. అంటే ఆ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా గ్రూప్ 2కి సంబంధించి 3 పేపర్స్ కంప్లీట్ అవుతాయి, గ్రూప్ 3కి సంబంధించి 3 పేపర్స్ కంప్లీట్ అవుతాయి. ఇక అక్టోబర్లో మీరు గ్రూప్ 2కి సంబంధించి 4th పేపర్ చదువుతుంటారు, గ్రూప్ 3కి సంబంధించి రివిజన్ చేసుకుంటుంటారు. ఎట్లాగో రివిజన్ అనేది కూడా మీకు షెడ్యూల్లో ఇచ్చాను నేను. ఆ వీడియో చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకటే ప్రిపరేషన్ తోటి మీరు 2 జాబ్స్కి గురిపెట్టవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ముందుగా సిలబస్ ముందర పెట్టుకోండి. సిలబస్ ముందర పెట్టుకొని ఇందులో లేనివి అందులో ఉన్నవి ఏంటి అనేది హైలైట్ చేసుకోండి. ఎక్కడ మీకు పేపర్ 4 అనేది ఎలాగో గ్రూప్ 3లో లేదు, గ్రూప్ 2లో మాత్రమే ఉంటుంది. ఇక ఫస్ట్ 3 పేపర్స్ మాత్రం సేమ్ సిలబస్, కొంచెం డిఫరెన్స్ అనేది తెలంగాణ హిస్టరీలో ఉంది. అవే టాపిక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి అనేది ఒక పక్కన ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఆ విషయాల మీద కూడా ఫోకస్ పెట్టి చదివేస్తే ఒక 1 or 2 డేస్లో ఆ సిలబస్ ఆ టాపిక్ ఎక్స్ట్రా ఉన్న టాపిక్స్కి ఒక 1 or 2 డేస్ ఎక్స్ట్రా పడుతుంది అంతే తప్ప సేమ్ సిలబస్ సేమ్ టైం టేబుల్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. అంటే దీని ప్రకారం ఏంటి అంటే మీకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కల్లా గ్రూప్ 3కి సంబంధించి సిలబస్ 3 పేపర్లు చదివేస్తారు, రివిజన్ కూడా ఒకసారి అయిపోతుంది. సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే 2 ఎగ్జామ్స్కి మీరు ఫోకస్ చేయొచ్చు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి అమ్మా, బాగా హార్డ్ వర్క్ చేయండి, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, చదవండి. మీకు చదివితే ఏమవుతుంది చెప్పండి, నాలెడ్జే వస్తుంది. ప్రయత్నం చేయకుండా కూర్చుంటే శూన్యం. ప్రయత్నం చేస్తే ఒకవేళ ఓడిపోయినా సక్సెస్కి దగ్గరగా వెళ్ళామని లెక్క, డెస్టినేషన్కి మనకి దగ్గరలో ఉంది అని అర్థం. కాబట్టి గెలిపోవటముల గురించి మీరు ఇప్పుడు ఆలోచించకుండా మీరు మీ వంతుగా నిజాయితీగా ఎఫర్ట్స్ పెట్టి 100% హార్డ్ వర్క్ చేయండి, పాజిటివ్ దృక్పథంతో ఉండండి, ఎలాంటి సందేహాలు మానసికంగా పెట్టుకోకండి. ఓకేనా. రియలైజ్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్,
ఇంకా ఎన్నాళ్ళు నేను సందేహాలతో కొట్టుకుంటాను అని రియలైజ్ అవ్వండి. బాగా హార్డ్ వర్క్ చేయండి. ఈ 4 నెలలు మీరు బాగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు చదివింది ఎప్పుడు కూడా వృధా కాదు. మేము సాధించగలము అన్న నమ్మకంతో మొదలుపెట్టండి. మీరు ఎలాంటి మనస్తత్వంతో చదివితే రిజల్ట్ అలాగే ఉంటుంది. పాజిటివ్ అయితే పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? సో పవర్ ఆఫ్ అట్రాక్షన్ మీకు చాలా సందర్భాల్లో చెప్పాం. మనం గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని చెప్పేసి. సో అలాగే నేను సాధిస్తాను అని గట్టిగా అనుకొని చదవడం మొదలుపెట్టండి. ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా సందేహాలతోటి మిగతా కాలాన్ని వేస్ట్ చేసుకోకండి. ఆల్ ది బెస్ట్.